ఒక చిన్న గ్రామంలోని పాఠశాలలో రాజు అనే తెలివైన అహంకారం కలిగిన పిల్లవాడు ఉండేవాడు. అతను క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు. తన తెలివితేటలను పొగుడుకునేవాడు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. అతను చదవడంలో కష్టపడే పిల్లలను టీజ్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మిస్ లత పాఠశాలకు వచ్చి తన స్టూడెంట్స్తో ఈ విధంగా చెప్తుంది. రేపు మనం ఒక ప్రత్యేక పరీక్ష నిర్వహించాం. కానీ ఈసారి అది పుస్తకాల గురించి కాదు. ఇది ధైర్యం, దయ మరియు బాధ్యతలను పరీక్షించే పరీక్ష. రాజు నవ్వుతూ చెప్తాడు, ఇది చాలా సులభం, నేను ఏ టాస్క్ అయినా గెలుస్తాను అని అంటాడు. తర్వాత రోజు ఉదయం పిల్లలు పాఠశాలకు వచ్చారు, కఠినమైన పరీక్ష కోసం ఎదురు చూస్తూ. కానీ మిస్ లత ప్రతి ఒక్కరికి ఒక చిన్న మొక్క గల పాట్ని ఇచ్చారు. రేపటి నుండి 1 నెల పాటు మీరు ఈ మొక్కని చూసుకోవాలి. ఎవరు ఈ మొక్కను బాగా పెంచుతారో వారే విజేత అని చెప్తారు. రాజు నవ్వుతూ ఇలా అంటాడు, ఇది చాలా సులభం టీచర్, మొక్కను చూసుకోవడం ఎంత పెద్ద కష్టం అని అంటాడు. మొదటి కొన్ని రోజుల పాటు రాజు తన మొక్కను చూసుకోలేదు. అతను దానికి నీళ్లు పోయలేదు, ఇంకా ఎక్కువసేపు ఎండలో ఉంచేశాడు. ఇంకా రవి ప్రతిరోజు తన మొక్కను చూసుకుంటూ దానికి నీళ్లు పోస్తూ నీడ అందించేవాడు. దానితో మృదువుగా మాట్లాడేవాడు. 1 నెల తర్వాత పిల్లలు తమ మొక్కలను తరగతికి తీసుకువచ్చారు. రవి మొక్క ఎత్తుగా, పచ్చగా, జీవంతో నిండి కనిపించింది. కానీ రాజు మొక్క పొడిగా, బలహీనంగా కనిపించింది. మిస్ లత మొక్కలను చూసి ఇలా చెప్పింది, ఈ పరీక్ష బుద్ధి గురించి కాదు, ఇది శ్రద్ధ, పేషెన్స్ మరియు కష్టపడటం గురించి. రవి గెలిచాడు ఎందుకంటే అతను దానిపై మనసు పెట్టాడు అని చెప్తుంది. దాంతో రాజు ముఖం సిగ్గుతో ఎర్రగా మారిపోయింది. మొదటిసారిగా అతనికి అర్థమైంది, బుద్ధి మాత్రమే కాదు, ధైర్యం మరియు వినయం కూడా ముఖ్యం. క్లాస్ తర్వాత రాజు రవి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. నేను నీపై నవ్వుకున్నందుకు నన్ను క్షమించు. నువ్వు మూర్ఖుడవి కాదు, నువ్వు దయగలవాడవు, కష్టపడేవాడివి. నేను నిన్ను అనుసరించాలి. ఆ రోజు నుంచి రాజు మారిపోయాడు. అతను వినయంగా మారిపోయి తన సహవిద్యార్థులతో సహాయం చేస్తూ ఉండేవాడు. ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. కథ యొక్క సందేశం, నిజమైన విజయం బుద్ధి మాత్రమే కాదు, కష్టపడటం, దయ మరియు పేషెన్స్ ద్వారా వస్తుంది.